మొన్నటికి మొన్న నీటి సంఘాల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ నేతలు ఇప్పుడు పాల ఉత్పత్తి సహకార సంఘాల ఎలక్షన్స్లోనూ అదే తీరుతో వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు ఎక్కువ ఓట్లున్నాయన్న కోపంతో నామినేషన్లని చించేసింది టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గం. దౌర్జన్యంగా ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు పన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సొసైటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎవరు నామినేషన్లు వేయొద్దంటూ ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గం నేతలు హెచ్చరికలు జారీ చేశారు. వారి హెచ్చరికలు పట్టించుకోకుండా కొందరు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అఖిలప్రియ వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీరామరెడ్డి వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల నామినేషన్లు చించేశారు. పోలీసులు అధికారుల సమక్షంలోనే టీడీపీ గుండాలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసుల సహాయంతో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను బలవంతంగా ఆఫీసు నుంచి బయటకు పంపించేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. లోకేష్, మొన్న జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికల్లో కూడా ఇదే తీరు, ఇప్పుడు పాల ఉత్పత్తిదారులకు సంబంధించినటువంటి ఈ ఎలక్షన్స్లో కూడా ఇదే తీరు కనబరుస్తుంది టీడీపీ వర్గాలు. పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, టీడీపీ నాయకులు ఈ యొక్క రాజ్యాంగానికి విరుద్ధంగానే వివరిస్తున్నారు. దౌర్జన్యాలు, దాడులు అనేది సాధారణంగా ఈ యొక్క టీడీపీ నాయకులకు చెల్లుబాటు అవుతుంది. ఏదైతే పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల సొసైటీ ఎన్నికల్లో దౌర్జన్యంగా గెలిచేందుకు అఖిలప్రియ వర్గం కుట్ర పన్నుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ యొక్క ఉత్పత్తిదారుల సహకార సంఘ సొసైటీ ఎన్నికలకు సంబంధించిన ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మద్దతుదారులు ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతంలో ఈ యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పూర్తిగా ఈ యొక్క ఓట్లు వచ్చేసి వైఎస్ఆర్ మొత్తం ఓట్లు 81 ఓట్లు ఉండగా ఇందులో 60 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఉంది. అంటే ఇది గెలుపు అనేది వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఈజీగా గెలిచే పరిస్థితి. అయితే ఖచ్చితంగా ఇక్కడ పోటీ పెట్టాలి, కంపల్సరీగా ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యొక్క నామినేషన్ ను దాఖలు చేయకూడదు అనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా యొక్క నామినేషన్ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు వేసిన నామినేషన్ కూడా పోలీసుల సమక్షంలోనే లోపలికి దూరి దౌర్జన్యంగా యొక్క నామినేషన్ పత్రాలను కూడా చించివేసిన సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే అఖిలప్రియ ముఖ్య అనుచరుడైన శ్రీరామ్ రెడ్డి ఈ రోజు ఉదయం ఆ యొక్క నామినేషన్ లో జరుగుతున్న సమయంలో లోపలికి దూరారు. చాలా వందలాది మంది టీడీపీ నాయకులను వెంట వేసుకొని వచ్చి దౌర్జన్యంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఇచ్చిన నామినేషన్ ని తీసుకొని దౌర్జన్యంగా చించేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు కూడా పోటీ చేయకూడదు, ఎవరు కూడా నామినేషన్లు దాఖలు చేయకూడదు అంటూ దౌర్జన్యంగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవంతా ఈ యొక్క పోలీస్ సమక్షంలోనే జరగడము, అది కూడా వాళ్ళ టీడీపీకి సంబంధించిన వాళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ఏదైతే ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు నామినేషన్ వేసినప్పుడు వారికి అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నామినేషన్లను
అడ్డుకునే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తున్న పరిస్థితి. ఏ విధంగానైనా కానీ ఈ యొక్క పాల ఉత్పత్తిదారుల సంఘాల సొసైటీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతోనే, ఆ దురుద్దేశంతోనే ఇటువంటి అగత్యాలకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ ఆ యొక్క సంఘాల సొసైటీ ఎన్నికల్లో తాము గెలిచాలనే ఓకే. ఒక దౌర్జన్య కాండకు పాల్పడుతున్న సంఘటన జరుగుతుంది. అంతేకాకుండా పోలీసులని అడ్డు పెట్టుకొని పోలీసుల ద్వారానే ఈ విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ దగ్గరే ఈ యొక్క ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మనం నిన్న చూసుకున్నాం మహానంది మండలంలో మసీద్ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులకు పాల్పడడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు వేసిన నామినేషన్ల పత్రాలను కూడా చించివేసి దౌర్జన్యంగా ఈ యొక్క ఎన్నికల్లో గెలవడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఓకే. థ్యాంక్ యూ లోకేష్.